నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, సింహరాశి వారి గురించి తెలియజేయండి. సింహరాశి వారు ఏ ఆలయంకి వెళ్తే వీళ్ళకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. నిత్యం అసలు వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అసలు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వీళ్ళకి అన్నీ మంచి జరగాలి అని అంటే ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు అంటారు? సింహరాశి వారిని ఫస్ట్గా మనం చెప్పాల్సింది ధైర్యం ఎక్కువ. వీళ్ళకి చాలా మంచి ధైర్యవంతులు. ఒక రకమైనటువంటి సింహం లాంటి నడక, మనోధైర్యం, దేనికి ఓడిపోయే మనస్తత్వం, దీనికి చలించిపోయే మనస్తత్వం కాదు. ఇది అవుతుందే, అవుతుంది, కానీ కింద పడ్డవరా, నీకు అవమానం వచ్చిందిరా, వచ్చింది అవమానం వచ్చింది కదా, పోనీ వస్తుందిరా, నీవు లేదురా, నీకు లేనిపోని నిందలు వచ్చాయి నీ మీద, నిన్ను వాళ్ళు అటాక్ చేయడం అనుకుంటున్నారు, చేయని చూద్దాం, నా దాకా వచ్చినప్పుడు చూద్దాం అనేటువంటి మనోధైర్యం తప్ప వెనుకడుగు వేసి పిరికితనంగా మాట్లాడే వ్యక్తులు కారు వీళ్ళు. చాలా మంచి నాయకత్వ లక్షణాలు, రాజకీయంలో మంచి చాతుర్యము, వాక్చాతుర్యము, అలాగే తన డబ్బు కన్నా తన డబ్బు ఖర్చు పెడతారు, అవసరమైతే పక్క వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి డబ్బు తీర్చగలిగే అవకాశం. అంటే ఇతరులు సహాయం చేయాలనుకుంటే ఇతరుల దగ్గర ధనం తీసుకొచ్చి అది కూడా వీళ్ళు దానం చేస్తారు. అటువంటి నేర్పడతాను. ఒకవేళ శత్రుత్వం వస్తే తిరిగి వాళ్ళ ముఖం చూసే అవకాశం ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. తల్లి కానీ, తండ్రి కానీ, అక్క కానీ, బావ కానీ, ఎవరిని కూడా ఒక స్నేహితుడు కానీ వాళ్ళ వైపు తిరిగి మళ్ళీ చూడరు. చూసినా పైన మాటలే, అంటే పైన మాట తప్ప అటువంటి ప్రేమ వాత్సల్యాన్ని పంచరు వీళ్ళు. అందుకనే సింహరాశి వారు మహా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. బట్ వీరిని నమ్ముకొని మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు. వీళ్ళని నమ్మి మనం, నువ్వు అడవిలోకి వెళ్ళినా లేదా చీకట్లో వెళ్ళినా ఒక పర్ఫెక్ట్గా మనం బయట రాగలుగుతాం అందులోంచి. అంతటి న్యాయబద్ధంగా రక్షకులుగా నమ్మితే రక్షిస్తారు. అటువంటి తత్వం బాగా ఉంటుంది. సో ఇటువంటి సింహరాశి వారికి రవి ఆధిపత్యం కాబట్టి ఏ దేవుణ్ణి పూజించాలి అని అడిగితే అందరి దేవుళ్ళని పూజించవచ్చు. నిజంగా అందరి దేవుడిని పూజించవచ్చు. అందుకే అర్థం కదా, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. ఈయన పూజ తానికి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి మంత్రం ఉంది, సంధ్యావందనంలో ఒక మంత్రం ఉంటుంది, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఎవరికైనా దండం పెట్టు, ఆయనకి వెళ్ళిపోద్దట. నువ్వు ఇక్కడ లెటర్ ఎవరికైనా డైరెక్ట్గా పిఎం గారికి వెళ్ళిపోతుంది. ఏ బటన్ నొక్కినా సరే నువ్వు డైరెక్ట్గా మనకి అంతరిక్షంలోకి వెళ్తున్నట్టే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఎవరికి నమస్కరించినా అది డైరెక్ట్ కేశవుడికి వెళ్తుంది. కాబట్టి అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మనం పూజ చేయాల్సింది కూడా ఏదో ఒక రూపాన్ని మనం పెట్టుకోవాలి. కాబట్టి సూర్యనారాయణమూర్తి, అంటే సూర్యుడిని వీరు ఆరాధన ఎక్కువ చేయాలి, సూర్యనారాయణమూర్తిని చేయాలి. లేదు సత్యనారాయణ స్వామిని పూజ చేసుకునే ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా సూర్యనారాయణమూర్తి అష్టోత్తరాలు చదువుకోవడం, సూర్యుడి యొక్క ప్రీతి కొరకు గోధుమలు దానం చేయడం, ఎర్రని వస్త్రాన్ని అంటే రక్తవర్ణపు వస్త్రాన్ని దానం చేయడం చాలా మంచిది. గోధుమలు దానం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆదివారం రోజున వీరు తప్పకుండా దానము కానీ, ధ్యానము కానీ, సూర్యోపస్థానం అంటే సూర్యుని చూసి తర్పణం వదిలిపెట్టడం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం, సూర్యునికి నమస్కారాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే వీరికి అద్భుతమైన యోగాన్ని పొందుకుంటారు. అంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచి అనుకూలమైనటువంటి వ్యక్తిత్వము, ధైర్యము, ముఖ్యంగా వాక్చాతుర్యము, వ్యాపార చాతుర్యము, విద్యా ప్రకాశం బాగా ఉంటుంది. అనుకూలవంతమైన యోగం ఉంటుంది. విద్యలో మంచి ప్రావీణ్యత పొందుకునే అవకాశాలు, రోగం లేని శరీరం వీళ్ళది. చాలా ధైర్యవంతులు, రోగం లేనటువంటి శరీరం కూడా చెప్పవచ్చు వీరికి. ఇంటి పట్టున ఉండి ఏదన్నా చేసుకోవాలి అంటే, ఏదైనా మీరు అడిగే ప్రశ్నల్లో ఇంటి పట్టున ఉండి చేసుకోవాలనుకుంటే వీరు భగవద్గీత పాలన ఎక్కువ చేయాలి, భగవద్గీత చదువుకోవాలి. అంత గ్రంథం నేను చెప్పగానే వాళ్ళకి అవతల గుండె అయిపోయి ఉంటుంది. అమ్మని అమ్మాయి చింత పెద్ద అందరికేమో చిన్న చెప్పాడు, నాకు ఇంత భగవద్గీత చెప్పాడంటే భగవద్గీతలో నచ్చిన అధ్యాయాన్ని నచ్చిన సార్లు చదవండి, లేదా నచ్చిన శ్లోకాన్ని నచ్చిన సార్లు చదవండి. ఏ శ్లోకం చదివినా సరే మీకు అనుకూలవంతమైన శుభయోగం ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా ఆదివారం రోజు వీలైతే తప్పకుండా మీరు ఆదిత్య హృదయం పాలన చేసుకోవాలి. అంటే ఇంటి పట్టున ఉండేటువంటి చేసుకునేది వీలైనంత వరకు తప్పకుండా. సూర్యాలయాలు భాగ్యనగరంలో ఒకటి ఉంది, తిరుమలగిరిలో ఎక్కడో మనకి భాగ్యనగరంలో ఒక సూర్యాలయం ఉంది. ఇంకా మనకి వేరే ఊళ్ళల్లో మరి ఎక్కడో తెలియదు మనకి. సూర్య దేవాలయం సందర్శించడం వీలైనంత వరకు తప్పకుండా. అరసవెల్లి, శ్రీకాకుళం అయినటువంటి అరసవెల్లి ఉంది కదా, అరసవెల్లి స్వామివారి దర్శనం చేసుకుంటే కూడా అద్భుతమైనటువంటి ఈ సింహరాశి వారికి ప్రయోజనం బాగా ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు వెళ్ళాల్సినటువంటి దేవాలయం ఇంకొకటి మనకి కేరళలో ఉన్నటువంటి స్వామివారి గుడి అండి. స్వామివారిది శయనించి ఉంటారు కదా, తిరువనంతపురం స్వామివారి దర్శనం కూడా మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చును. ఇవి వీరికి ఉన్నటువంటి లక్షణాలు. దాన ధర్మాలు చేసుకునే విషయంలో ఇలా ఉండాలి. ఆదిత్య హృదయం పారాయణ, సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిదని చెప్పబడుతుంది. తప్పకుండా గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉంది, అలానే వీళ్ళు ఆరాధించాల్సిన దేవుడు ఎవరు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.